श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। సాయిరామ్ మాస్కన్ ఒకళ్ళు ప్రశ్న వేస్తున్నారు. తక్కిన గుణాలను తొలగించుకొని లౌకిక జీవితంలో సాత్విక భావాలని అలవర్చుకోవడం ఎలా? తక్కిన గుణాలను తొలగించుకొని లౌకికమైన జీవితంలో సాత్విక భావాలని అలవర్చుకోవడం ఎలా? అంటే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు. జనరల్గా మనకి అనిపిస్తుంది, ఇప్పుడు మామూలుగా మనం ఇట్లా జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఉండే భావాలు ఇవన్నీ సహజంగా ఎట్లా ఉంటాయో తెలుసు మనకి. మరి అట్లాంటి వాటన్నిటినీ అలాంటి గుణాలని తొలగించుకొని ఈ లౌకిక జీవితంలో కూడా సాత్వికమైన భావాన్ని ఎట్లా అలవర్చుకోవాలి, సాత్వికత ఎట్లా వస్తుంది అంటే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, అక్కలకోట స్వామి చరిత్ర, అలానే మన పత్రికలో మహనీయుల చరిత్రలు మళ్ళీ మళ్ళీ చదివి మననం చేస్తూ ఉంటే ఇప్పటి మన భేద దృష్టి సరైనది కాదని, మన అజ్ఞానం వల్ల వాస్తవం అనిపించేదేనని దృఢమైన భావం కలుగుతుంది. అంటే మనకి అన్నీ వేరుగా కనపడుతూ మన నుంచి అన్నీ వేరుగా ఉన్నప్పుడు మనకి సహజంగా ఇట్లాంటి భావాలే ఉంటాయి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, బాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, అక్కలకోట స్వామి చరిత్ర ఇట్లా అంతేకాకుండా ఇంకా మిగిలిన మహనీయుల చేతులు కనుక చదువుతూ ఉంటే, చదివి మళ్ళీ మళ్ళీ చదివి మననం చేస్తూ ఉంటే, అంటే బాబా చరిత్ర చూసినా ఏ మహనీయుడి చరిత్ర చూసినా కానీ అన్ని జీవుల్లో తానే ఉన్నాను అని అనుభవం ఇచ్చి బాబా ఏమంటున్నారు, నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేను ఉన్నాను అంటున్నారు. జడ జీవ చైతన్య పదార్థాలన్నింటిలో కూడా. అంటే ఏది చూసినా మనకి వేరుగా కనపడుతున్నప్పటికీ కూడా అన్నిట్లో ఆయనే ఉన్నారు. అంటే భేద దృష్టి పోవటం అనేది. అట్లా గనక వాటిని గురించి మననం చేస్తూ ఉంటే ఇప్పటి మన భేద దృష్టి సరైనది కాదని, మన అజ్ఞానం, మనం వేరు అన్న భావం, నేను ఈ దేహమే ఈ మనస్సే అనే భావం, ఇది సరైనది కాదని మన అజ్ఞానం వలన వాస్తవం అనిపించేదేనని దృఢమైన భావం కలుగుతుంది. అంటే ఇప్పుడు మనకున్న అనుభవంలో ఇది ఇలా కనపడుతుంది, కానీ అదే అట్లాంటి జ్ఞానం కలిగింది అనుకోండి, వాస్తవానికి అన్ని రూపాల్లోనూ ఒకే చైతన్యం ఉంది అని అనుభవం అవుతుంది. అప్పుడు అరే ఇప్పటి వరకు మనకి ఇవన్నీ వేరనిపించాయి, కానీ ఇప్పుడు అన్నిట్లో కూడా ఒకే చైతన్యం ఉంది, నాలోనూ అదే చైతన్యం ఉంది, అన్నిట్లోనూ వ్యాపించి అదే చైతన్యం ఉంది. అట్లాంటి దృఢమైన భావం కలుగుతుంది. అజ్ఞానం వలన మనం రాగ ద్వేష అసూయలు కలిగి ఆశా వ్యామోహాల వలన కూడా అకృత్యాలు చేస్తామని, ఆ కర్మఫలం తప్పక అనుభవించవలసి ఉంటుందని దృఢంగా గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానం ఉన్నంతసేపు మనం చేసే పనులన్నీ అజ్ఞానయుతంగానే ఉంటాయి. అందుకని అజ్ఞానం వల్ల ఏమవుతుంది, వేరు అన్న భావం ఉన్నప్పుడు రాగము ద్వేషము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. దానితో పాటు అసూయ ద్వేషాలు, రాగం ద్వేషం అసూయ ఇవన్నీ కలిగి, అంతేకాకుండా ఈ వేరన్న భావన ఇప్పుడు ఏమనిపిస్తుంది, మనకి అది కొన్ని కావాలనిపిస్తుంది. అన్నీ తానైన వాడికి తాను కాకుండా అన్యంగా వేరే ఏమి లేదన్నప్పుడు ఇంక పొందాల్సింది ఏముంటుంది. అలా కాకుండా మనం పరిమితంగా ఉన్నప్పుడు అది కావాలి ఇది కావాలని చెప్పి అనేకమైన కోరికలు, మనలో ఆశ వ్యామోహం. కనుక వీటన్నిటికీ మూలం ఏంటి అంటే అజ్ఞానం. అజ్ఞానానికి దానికి మనకి ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, నేను వేరు అన్న భావనే మూలమైన అజ్ఞానం అన్నారు. అది నేను అన్నది, ఆ పరిమితమైన నేను అన్నది కనుక మనలోంచి పోతే, నాలో ఉన్న చైతన్యమే అన్నింట్లో ఉంది అని కనుక మనకి అనుభవం అయిన రోజున ఈ అజ్ఞానం తొలగినట్లు అన్నమాట. అందుకని అజ్ఞానం వల్ల మనలో రాగం ద్వేష అసూయలు కలిగి, అంతేకాకుండా ఆశా వ్యామోహాల వలన కూడా అకృత్యాలు చేస్తామని, ఆ కర్మఫలం తప్పక అనుభవించవలసి ఉంటుంది. అంటే అజ్ఞానంలో మనం చేసే పనులన్నీ వీటి వల్లే ఉంటాయి కాబట్టి వాటి ఫలితం తప్పకుండా అనుభవించవలసే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి దృఢంగా. అయినా నిత్య జీవితంలో ఇతరులు మనకు ద్వేషము అసూయలతో కష్టం కలిగిస్తూ ఉంటే, ఇప్పుడు
చూస్తూ ఉంటాం మనం. మనం ఏదో కొంచెం మారదామని అనుకోని ప్రయత్నం చేస్తూ ఉంటే పక్కన వాళ్ళ నుంచి మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అప్పుడు నిత్య జీవితంలో ఇతరులు మనకు ద్వేషము, అసూయలతో కష్టం కలిగిస్తూ ఉంటే మామూలుగా ఈ భావం నిలుపుకోవటం మొదట్లో కష్టంగానే ఉంటుంది. అంటే ఈ అజ్ఞానం వల్ల మనం గతంలో చేసిన వాటి యొక్క కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నామనే విషయం గుర్తుపెట్టుకోవడం మొదట్లో కష్టంగా ఉంటుంది అంటున్నారు. కానీ బాగా ఆలోచిస్తే గత జన్మల్లో మనం వారి పట్ల అపచారం చేయటం వల్లనే వారికి ఈ జన్మలో మన మనల్ని కష్టపెట్టే బుద్ధి, అవకాశము, మనం తప్పుకోలేని స్థితి కలుగుతుందని తెలుస్తుంది. భాష గారు ఏమంటున్నారు, ఇప్పుడు మనకి తెలియదు. అదేంటండి, నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరిని ఏమనలేదు, జాగ్రత్తగానే ఉంటున్నాను, నేను ఎవరిని తొందరపడి అన్నా అనుకుంటాం. కానీ నన్ను మాత్రం అందరూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు, నా పట్ల అసూయ ద్వేషాలు చూపిస్తూనే ఉన్నారు, నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని. అంటే దీన్ని బట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలట, ఇప్పుడికిప్పుడు మనం ఏం చేయకపోయినా ఇప్పటి వరకు ఇటువంటివి అంతకుముందు తెలుసో తెలియకో గత జన్మల నుంచి చేస్తూ ఉండటం వల్ల మనం వాళ్ళని అలా బాధ పెట్టడంతో వాళ్ళు మనల్ని ఇప్పుడు బాధ పెట్టే అవకాశము వాళ్ళకి అటువంటిది కలుగుతుంది. అందుకని అది గుర్తుపెట్టుకోమంటున్నారు. పైగా మనం తప్పుకోలేని స్థితి కలుగుతుందని తెలుస్తుంది. అట్టి రుణానుబంధం లేనప్పుడు వారేం చేసినా మనకేమీ చెడు జరగదు. మన చెడ్డ కర్మ కొంత మనం అనుభవించనక్కర్లేకుండానే ఆ విధంగా తీరిపోతుంది. ఎందుకట, పక్కన వాళ్ళు మనల్ని కనుక ఇలా చేస్తూ ఉంటే మనం అనుభవించాల్సిన కర్మను కూడా వాళ్ళే తీసుకుంటారు. అందుకే బాబాయ్ ఉన్నారు, నిన్ను ఎవరైనా ఏదైనా నిందించినా బాధ పెట్టినా మౌనంగా ఉండు. అలా ఉండటంలో ఏమవుతుందట అంటే, ఆ బాబా చెప్పినటువంటి లీలలో ఆ పంది గురించి చెప్తూ అంటారు, అది అశుద్ధాన్ని తీసుకుంటూ తన శుద్ధాన్ని నేలకిస్తుంది అన్నారు. అంటే ఏంటట, ఎవరినైనా మనం నింద చేసినా, దూషించినా, ద్వేషించినా వాళ్ళ పాపాన్ని మనం తీసుకుంటూ మన పుణ్యాన్ని వాళ్ళకి ఇస్తామట. అందుకని దాని నాలుకకున్న శుభ్రతని నేలకిస్తూ అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకుంటుంది అని. అందుకని మనం ఒక పని చేస్తూ ఉంటే మనది పోవటమే కాక వాళ్ళది తీసుకోవడం అవుతుంది. తద్వారా ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో దానివల్ల మనం కర్మను అనుభవించకుండానే వాళ్ళు తీసుకుంటూ ఉన్నట్టుగా అయ్యి మనకి కొంత ఆ విధంగా తీరిపోతుంది. మనం తప్పుకునే అవకాశం ఉంటే తప్పుకోవచ్చు, బెదిరించడం తప్పనిసరి అయితే బెదిరించవచ్చు. కానీ ఎదుటి వ్యక్తిని ద్వేషించకుండా అతనిలోని దుర్బుద్ధిని మాత్రమే నిగ్రహిస్తున్నామన్న అవగాహనతో చదరంగమాడినట్లు వ్యవహరించవచ్చు. అందుకే మొన్న బాబా మనం బాబా చెప్పిన కథలో చూస్తే కనుక శిక్ష విధిస్తూ వాడితో గతంలో ఉన్న ద్వేషమో, అసూయ, కోపంతో వాడు చేసినందువల్ల ఎవరికైతే శిక్ష విధించాడో వాడి కొడుకుగా పుట్టాడు అన్నారు. అంటే ఏంటి, వాడి ధర్మం వాడు నిర్వర్తించేటప్పుడు మళ్ళీ వాడి మీద ఉన్న ద్వేషభావాన్ని చేశారు. అందుకని ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు, ఆ పని చేస్తున్నప్పుడు ద్వేషభావం లేకుండా. ఇప్పుడు ఇంట్లో కుక్క వచ్చింది, కుక్కను కొట్టాలంటే దాని మీద కర్కశమో, రాక్షసత్వమో, లేకపోతే అలా కాకుండా దాన్ని పెట్టి తోలొచ్చు. కానీ మన వాళ్ళు దాని మీద కోపమో లేకపోతే ఇంకోటో పెంచుకొని దాన్ని కొడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే చేసే పనిలో ఆ భావం లేకుండా చేయటం సాధ్యమా అంటే, అలా గనక చేయకపోతే రుణానుబంధాలు ఏర్పడి మళ్ళీ మనం దాన్ని అనుభవించవలసి వస్తుంది అన్నారు. అందుకని ఇక్కడ మాస్టర్ గారు ఏమంటున్నారంటే, మనం తప్పుకునే అవకాశం ఉంటే తప్పుకోవచ్చు, బెదిరించడం తప్పనిసరి అయితే బెదిరించవచ్చు. కానీ ఎదుటి వ్యక్తిని ద్వేషించకుండా అతనిలోని దుర్బుద్ధిని మాత్రమే నిగ్రహిస్తున్నామన్న అవగాహనతో చదరంగమాడినట్లు వ్యవహరించవచ్చు. సాధ్యమైనంత వరకు అందరిలో ఉన్న సాయిని స్మరించి తొలగి ఉండడం మంచిది. అందరిలోనూ ఆయనే ఉన్నారన్న విషయాన్ని స్మరించి మనం తొలగి ఉండడం మంచిది. మన చెడ్డ కర్మ, రుణానుబంధం తీరిపోతున్నాయని గుర్తుంచుకోగలిగితే చాలు. దీని ద్వారా మనకి పడే కష్టము, వాళ్ళ ద్వారా వచ్చేవి ఇవన్నీ కూడా మనకున్న కర్మ, చెడ్డ కర్మ, రుణానుబంధము తొలగిపోతున్నాయని గుర్తుంచుకోగలిగితే చాలు. ఇది సాయి ప్రబోధామృతం చదివి మనం మననం చేస్తూ ఉంటే ఈ భావం స్థిరపడుతుంది అంటున్నారు.
అంటే మనలో ఉన్న గుణాలను తొలగించుకొని లౌకిక జీవితంలో సాత్విక భావాల్ని అలవర్చుకోవడం ఎలా అన్నదానికి అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారన్న విషయం మనకి అవగాహనతో జీవించకపోతే మనకి సాత్వికత ఏర్పడటం కష్టం. ఎందుకని? అన్ని రూపాల్లో ఆయన ఉన్నప్పుడే మనం అందరితోనూ సమంగా ప్రవర్తించగలం. అలా కాకుండా మనకి ఇష్టమైన వాళ్ళతోటి, ఇష్టం లేని వాళ్ళతోటి, రాగద్వేషాలతోటి, అసూయతోటి ఇవన్నిటితోటి చేస్తూ ఉంటాం. పైగా మనకెదురయ్యే ఎవరి వలన ఎదురయ్యే కష్టాలు, వాళ్ళు పెట్టే ఇబ్బందులు కూడా మనం వాళ్ళ మీదే కోపం పెంచుకొని వాళ్ళ మీదే ద్వేషం వహించేట్టుగా జరుగుతూ ఉంటుంది. అవగాహన కలిగినప్పుడు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అనే విషయం మనకి అవగాహన అయినప్పుడు, మనం గతంలో ఇలాంటివి చేసుంటాం కాబట్టి ఇప్పుడు వీటి యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మౌనంగా సహించేస్తే ఈ కర్మ తీరిపోతుంది. మళ్ళీ ఈ చక్రంలో పడకుండా, అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఒకటి అంటమో లేకపోతే ద్వేషం వహించటమో కాకుండా. ఎందుకంటే ఎదురు వ్యక్తితో మనం ద్వేషం వహిస్తే ఆ రుణానుబంధాల వల్ల మళ్ళీ మనం వాళ్ళతో బాధింపబడేట్టుగానో ఎట్లానో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక మనం సాధ్యమైనంత వరకు వాటిని ఓర్చుకోగలిగితే, మాస్టర్ గారు అంటున్నారు, మన అనుభవించకుండానే మనకి ఆ కర్మని తొలగించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దాన్ని తీసుకుంటారు కనుక అని చెప్తూ ఉన్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.